హలో ఎవ్రీవన్, మై వరల్డ్ అండ్ ప్లాన్స్కి స్వాగతం. చూసారా కేక్ ఎంత అందంగా ఉందో అంత టేస్టీగా కూడా ఉంటుంది. మా చిన్నమ్మాయి చేసింది. నేను మా పెద్దమ్మాయి బర్త్డే కోసం అని ఇది మీకు చూపిస్తున్నాను. ఎంత స్ట్రాబెర్రీ కేక్ చేసింది. స్ట్రాబెర్రీస్ అన్నీ తీసుకొని చక్కగా బ్యాటర్లా వేయడానికి తయారు చేసింది. చూడండి, బటర్, షుగర్, ఫ్లవర్ అన్నీ మీకు తెలుసు కదా, కేక్లో ఇంగ్రీడియంట్స్ అన్నీ, అవన్నీ ఎగ్ కొంచెం అన్నీ బాగా కలిపి ఇది చేసింది. నేను మీకోసం అని ఇవన్నీ చూపిస్తున్నాను. సెలబ్రేటింగ్ ఇవి మూమెంట్స్ కూడా చూపిస్తూ మీతో షేర్ చేసుకుంటున్నాను. మీరు నాకు ఇన్ని వ్యూస్ ఇచ్చారు, ఇంత నాకు చాలా ఎంకరేజ్మెంట్ ఇస్తున్నారు. దానివల్ల నేను ప్రతిదీ మీతో షేర్ చేయాలని అనుకుంటున్నాను. మీకు నచ్చుతుంది కదా ప్రతిదీ. మీకు నచ్చినట్లయితే నాకు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నేను 1000 సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇది చూడండి ఎంత చక్కగా సిస్టమేటిక్గా చెప్పాను కదా. మా పిల్లలిద్దరూ కూడా ప్రతి పని చాలా సిస్టమేటిక్గా పర్ఫెక్ట్గా చేయడానికి చూస్తారు. ఇది ఐసింగ్ కోసం అని దీనిలో కొంచెం పెరుగు కూడా వేసింది. దానివల్ల చక్కగా అలా స్ట్రక్చర్గా ఉండటానికి బాగుంటుందని ఐసింగ్, షుగరు, బటరు, మిల్క్, క్రీమ్ అన్నీ వేసి చూడండి ఇలా లేయర్స్గా ముందు కేక్ తయారు చేసింది కదా, లేయర్స్గా వేసి క్రీమ్ని అలా చేసింది. స్ట్రాబెర్రీ కేక్ అనమాట. స్ట్రాబెర్రీ కేక్లో ఇలా క్రీమ్ చేసింది కాంబినేషన్గా. చాలా బాగుంటుంది, చాలా బాగా చేస్తుంది. మీరు కూడా ఈ మెథడ్ చూసి కూడా తయారు చేసుకోవచ్చు. అన్నీ చాలా టేస్టీగా ఉంటుంది. మీరు నా వీడియోస్ చూసినందుకు మీకు చాలా చాలా మెనీ థ్యాంక్స్. ఇది మా చిన్నమ్మాయి చేసిన కేకు మా పెద్దమ్మాయి బర్త్డే కోసం పెడుతున్నాను. ఇది మీకు నచ్చింది కదా. ప్లీజ్ నాకు లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చూడండి ఎంత బాగుందో.